ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. అంతేకాదు ఈ నెల 9న మాస్కోలో జరగనున్న రష్యా విక్టరీ వేడుకలకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడం లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ ఫలితంగా దాదాపు 100 మంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చనిపోయినట్టు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే త్వరలో ప్రారంభం కానున్న తమ విదేశీ పర్యటనలను ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేసుకున్నారు. ఇదే నెలలో యూరప్, క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ పర్యటనలు రద్దయ్యాయి. అలాగే ఈ నెల 9వ తేదీన మాస్కోలో రష్యా విక్టరీ డే వేడుకలు జరగనున్నాయి. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ విక్టరీ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావాల్సి ఉంది. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ దేశ ప్రజల మధ్యలోనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ భావించారు. దీంతో ఆయన మాస్కో పర్యటన కూడా రద్దయింది. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అలాగే పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు జరిపిన ప్రతీకార దాడుల గురించి రాష్ట్రపతికి ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. పాకిస్తాన్పై తాము ప్రతీకార దాడులు ఎందుకు జరపాల్సి వచ్చిందో కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. కాగా ఈ నెల 8వ తేదీన జాతీయ భద్రతకు సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అఖిలపక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతీయ భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన అనేక చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రతిపక్ష పార్టీలు తమ పూర్తి మద్దతు ప్రకటించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.